హాయ్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు సమ్మర్లో మీ పిల్లలకి ఇంట్లో కూల్ డ్రింక్స్ అవి కాకుండా ఇలా జ్యూస్ చేసి పెట్టండి. ఇవి ఇంచుమించు 3 months వరకు నిల్వ ఉంటాయండి. ఒకటి పండిన మామిడి పళ్ళు, రెండోది రా మ్యాంగో అనమాట. రెండు డిఫరెంట్ టేస్ట్ ఎలా చేయాలో చూద్దాం రండి. నేను పండిన మామిడి పళ్ళు చిన్న రసాలండి, అది తోతాపూరి. చిన్న రసాలని మంచిగా కడిగి తుడుచుకొని దానిలో ఉన్న పల్ప్ మొత్తం ఒక గిన్నెలోకి పిండేసుకోండి. నేను టెంక తీసి దాన్ని మొత్తం పల్ప్ అంతా చేతితో పిసికేసానండి. మీరు కూడా అలాగే చేసి పూర్తిగా పల్ప్ మొత్తం వచ్చేటట్టు చేసుకోండి. ఈ జ్యూస్ని అయితే మీరు బంగినపల్లితో కూడా చేసుకోవచ్చు. పల్ప్ మొత్తం తీసేసాం కదండి, ఇప్పుడు దీన్ని వడకట్టుకుందాం. ఎందుకంటే ఇందులో పీచు ఉంటుంది కదా, అందుకని బాగా వడకట్టుకోండి. మొత్తం జ్యూస్ మొత్తం వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ మనకి మిగిలి పీచే, అది తీసేయండి చాలు. ఇప్పుడు వచ్చిన జ్యూస్ని మనం కౌంట్ చేసుకుందామండి. నాకైతే 1.5 cups వచ్చింది. దాని లెక్క ప్రకారం మనం 1.5 cup షుగర్ తీసుకోవాలి. అలాగే ఒక 1/2 cup వాటర్ తీసుకుని మరిగించండి. షుగరు మరిగే వరకు షుగరు చేతికి తీగలా కాకుండా జస్ట్ అంటుకున్నట్టు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో కొంచెం నిమ్మకాయ పిండుకుని మన మ్యాంగో జ్యూస్ వేసేద్దామండి. వేసి చక్కగా కలుపుకుందాం. ఇది కూడా అలాగేనండి, మన చేతికి జస్ట్ అంటుకుంటే చాలు. తీగ పాకంలాగా అయితే చేయనివ్వండి, గట్టిపడిపోద్ది. ఆల్రెడీ నిమ్మకాయ వేసాం కాబట్టి షుగర్ లాగా అయితే అవ్వదు. చూస్తున్నారు కదా ఆ కలర్, ఇందులో కలర్ కూడా వేయక్కర్లేదండి. మీకు బంగినపల్లి అయితే చెక్కేసి గ్రైండ్ చేసి అది కూడా వడకట్టే చేసుకోండి, మంచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడికిపోతుందో మన మ్యాంగో పల్పు, షుగరు అంతా కలిపి. ఇదైతే సేమ్ మాజాలా ఉంటుందండి. ఇచ్చేసి మధ్యాహ్నం పూట పిల్లలకి చక్క ఐస్ వేసి ఇచ్చారంటే కూల్ డ్రింక్స్ అయితే అడగరు. స్టవ్ ఆపేసి చల్లబడిన తర్వాత సీసాలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు రా మ్యాంగో అండి, తోతాపూరి తీసుకున్నాను. అవి చక్కగా కడిగేసి చెక్కు తీసి ముక్కలుగా కోసుకోండి. చిన్న ముక్కలు అక్కర్లేదు, కొంచెం పెద్దగా కోసుకోండి, పర్లేదు. ఎందుకంటే మనం కుక్కర్లో వేసి ఉడకపెడతాం కాబట్టి 3 whistles వరకు మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు ఇవి వేసిన తర్వాత 1 cup వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని 3 whistles రానివ్వండి. 3 whistles వచ్చిన తర్వాత కుక్కర్ తీసి పక్కన పెట్టుకోండి. చల్లబడుతుంది కదా కుక్కర్. ఈలోగా ఒక కడాయి తీసుకుని జీలకర్ర, సోంపు, బ్లాక్ పెప్పర్ వేసి చక్కగా వేపుకోండి. ఒక్కొక్క టీ స్పూన్ తీసుకోండి, సరిపోతుంది. అది వేగిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఇలా పొడైతే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ చల్లబడిపోయిందండి. అందులో పల్ప్ అంతా తీసేసి చల్లబెడతాం. చల్లబడ్డాక దాన్ని మిక్సీ జార్లో తీసుకుని అందులో మింటు వేసి కొంచెం వాటర్ పోసుకుని, పర్లేదండి వాటర్ పోయొచ్చు, మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్ని కూడా మనం వడకడదాం. చూసారా కొంచెం ఇలా వస్తుంది, అది తీసేసి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లో మనకి 2.5 వచ్చింది కదా, నేను 3 షుగర్ వేసానండి, 1.5 ఏమో వాటర్ పోసాను. షుగర్ కరిగిపోయి కొంచెం బాయిల్ అవ్వగానే మనం ఈ రా మ్యాంగో పల్ప్ వేసేసి బాగా కలుపుకుందాం. ముందు కొంచెం కలిసినట్టు అనిపించదండి, అందులో ఉండలు ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ బట్ కలిపి కొలిదే మనకి బాగా కలిసిపోద్ది. కొంచెం ఎక్కువసేపు కలుపుతూ ఉండండి, కలిసిపోతుంది. చూసారా ఇప్పుడు కలిసిపోయింది మొత్తం. 2 minutesలో కలిసిపోతుందండి. ఇప్పుడు ఇందులో బ్లాక్ సాల్ట్ వేసుకుందామండి, అలాగే నార్మల్ సాల్ట్. బ్లాక్ సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి, నార్మల్ సాల్ట్ కొంచెం వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం మసాలా వేసి బాగా కలిపి థిక్ అయ్యే వరకు తిప్పుకోండి. సేమ్ ఇది కూడా అంతేనండి, తీగపాకం కాదు, జస్ట్ మనం చెయ్యి పెట్టి ఇట్లా చూస్తే అంటుకుంటున్నట్టు ఉండాలి కొంచెం, అంతేగాని మరీ ఎక్కువ అంటుకున్నట్టు ఉండకూడదు. నేను గ్రీన్ కలర్ తీసుకున్నానండి, ఫుడ్ కలర్. కావాలంటే కలర్ వేసుకోండి, లేకపోయినా పర్లేదు. వేస్తే ఏంటంటే పిల్లలకి చూడగానే గ్రీన్గా ఆ కలర్తో చాలా అట్రాక్ట్ అవుతారు. సో కొంచెం వేసుకోండి. అయిపోయిందండి. ఇంక దీన్ని చల్లబెట్టి దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా పోసి బాగా కలుపుకోండి. నిమ్మరసం పోయడం వల్ల మీకు ఫ్రిడ్జ్లో పెట్టిన షుగర్ లాగా అవ్వదండి, అందుకని నిమ్మరసం. ఇప్పుడు చల్లబడిపోయింది కదా, నేను ఒక గ్లాస్ బాటిల్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బాటిల్లో మనము చేసుకున్న
రామ్ మ్యాంగో షర్బత్ వేసేద్దామండి. నేను మొదట చేసింది కూడా గాజు బౌల్లో పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. యాక్చువల్గా ఆ టైంలో వీడియో తీయలేదు, మర్చిపోయాను. ప్రతిసారి ఇదే అవుద్ది నా విషయంలో. సో మీకు అది కూడా చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు ఇది మాత్రం పోస్తున్నప్పుడు తీసానమాట. చూసారు కదా ఈ కలరు, అలాగే ఆ ఎల్లో కలర్ కూడా చాలా బాగుందండి. అసలు రెండు కూడా డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఒకటి చట్పటాగా అలా కొంచెం పుల్లగా అలా ఉంటుంది, ఇంకోటి సేమ్ మన మాజాలా ఉంటుంది. దీని కలర్ చూసారా ఎంత బాగుందో, అలాగే మనం మాజా కూడా అంతే బాగుందండి. ఇప్పుడు గ్లాస్ తీసుకుని అందులో ఐస్ వేసి మనం ముందుగా నానబెట్టి ఉంచిన సబ్జా గింజలు వేసి ఇప్పుడు మనం తయారు చేసుకున్న లిక్విడ్స్ రెండు వేసి చిల్లుడు వాటర్ పోసి కలిపి మీ పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టపడతారు. ఈ సమ్మర్కి మీ ఇంట్లో ఇలా షర్బత్స్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి, ఎంజాయ్ చేస్తారు. అలానే మీకు నా షర్బత్స్ రెండు నచ్చాయని అనుకుంటున్నా. మీకు ఏది ఇష్టం, తీగా ఉండేదా లేకపోతే పుల్లగా ఉండేదా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.